అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషత్వాన్ని పెంచే న్యాచురల్ వయాగ్రా పుచ్చకాయ అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఏ సమస్య వచ్చినా పురుషుడు భరిస్తాడు, ఆ వేదనను అనుభవించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒక్క పురుషత్వ విషయంలో, శృంగారపరమైనటువంటి సెక్స్ పరమైనటువంటి విషయంలో ఏమాత్రము ఏ ఇబ్బంది తలెత్తినా భరించలేనటువంటి పరిస్థితి సర్వసాధారణంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క న్యాచురల్ వయాగ్రా, ఈ రోజుల్లో వయాగ్రా పేరు చాలా చాలా పాపులర్ అయిపోయింది. కానీ వైద్యుల పర్యవేక్షణలో అవసరాన్ని బట్టి కొంతకాలం పాటు తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో వయాగ్రాను వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ మీకై మీరు అలాంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలను వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదదాయకం కూడా కాదు. మరి న్యాచురల్గా ఆ వయాగ్రా లాంటి ఔషధాలు మన ప్రకృతిలో తటస్థపడతాయా అని మనం ఆలోచన చేస్తే చాలా చాలా ఉన్నాయి. వాటిల్లో ఒక ప్రధానమైనటువంటి ఔషధాన్ని, సులువుగా తయారు చేసుకోదగ్గ ఔషధాన్ని, శక్తివంతమైనటువంటి ఔషధాన్ని, చక్కటి ఫలితాలను ఇవ్వదగ్గ ఔషధాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. పుచ్చకాయ. ఈ పుచ్చకాయలు, కొన్ని రకాల పుచ్చకాయలు అయితే సంవత్సరంలో కొంతకాలం పాటే దొరుకుతాయి. కానీ కొన్ని రకాల పుచ్చకాయలు మాత్రం సంవత్సరం అంతా కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. కాబట్టి మనసు ఉంటే మార్గం ఉంది. కాబట్టి పుచ్చకాయలు సంవత్సరం అంతా దొరికేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల పురుషత్వం చాలా అద్వితీయంగా, గణనీయంగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. అంటే ఎటువంటి శృంగారపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే కోరికల పరంగా కానీ, స్ఖలన పరంగా కానీ, స్తంభన పరంగా కానీ, అంటే అంగస్తంభన పరంగా కానీ, భావప్రాప్తి పరంగా కానీ ఇలాంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి శృంగార జీవితాన్ని గడిపేందుకు చక్కగా పనిచేసేటువంటి పరిస్థితి ఈ యొక్క పుచ్చకాయలో మనం కలిపి తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క ఔషధ తత్వాల వల్ల ఉంటుందన్నమాట. మరి ఎలా వాడుకోవాలంటే, రోజు రాత్రిపూట నీరు కలపకుండా తీసినటువంటి పుచ్చకాయ రసం ఒక 100 మిల్లీలీటర్లు తీసుకోవాలి. 100 మిల్లీలీటర్లు నీరు కలపకుండా తీసినటువంటి పుచ్చకాయ రసం, అంటే పడుకునేటప్పుడు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలన్నమాట. 100 మిల్లీలీటర్ల ఈ పుచ్చకాయ రసంలో 1/2 టీ స్పూను అతిమధుర చూర్ణం కలపాలి. అట్లే 1/2 టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి కలపాలి. 1/2 టీ స్పూను బెల్లం. బ్రహ్మాండమైనటువంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి ఔషధం పానీయం రెడీ అయిపోయింది. ఈ యొక్క పానీయాన్ని అంతా బాగా కలిపిన తర్వాత ఆ విధంగా తయారైనటువంటి పానీయాన్ని ఒక్క ప్రమాణంగా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకుంటూ ఉండాలన్నమాట. ఈ విధంగా వాడుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ కలుగుతాయి అన్నమాట. అంటే శరీరానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్సే దీనివల్ల కలుగుతాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ పుచ్చకాయలో సిట్రులిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నట్లు పరిశోధనలో నిరూపితమైంది అనమాట. ఈ సిట్రులిన్ అనేటువంటి ఈ రసాయన పదార్థాన్ని మనం పుచ్చకాయ ద్వారా తీసుకున్నప్పుడు ఆ యొక్క సిట్రులిన్ను మన దేహంలో మన దేహంలో ఆర్జిన్ అనేటువంటి రసాయన పదార్థంగా మారుతుంది. ఈ ఆర్జిన్ అనేది క్రమక్రమంగా నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతుంది అనమాట. ఎప్పుడైతే మన దేహంలో ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి పదార్థం ఎక్కువగా ఉందో, ముఖ్యంగా రక్తనాళాల్లో వ్యాకోచం చెంది విపరీతంగా రక్తనాళాలలో రక్త ప్రసారం జరుగుతుంది. అంటే ముఖ్యంగా పురుషాంగంలో రక్త ప్రసరణ విపరీతంగా జరిగిపోతుంది అనమాట. ఎప్పుడైతే పురుషాంగంలో రక్త ప్రసరణ విపరీతంగా జరిగిపోతుందో అప్పుడు పురుషాంగం బాగా స్తంభిస్తుంది. స్తంభించినటువంటి పురుషాంగం కూడా చాలాసేపు అలాగే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. ఇది ఈ యొక్క పుచ్చకాయలు ఉన్నటువంటి సిట్రులిన్ అనేటువంటి రసాయన పదార్థం యొక్క గొప్పతనం. అట్లే అతిమధురంలో ఉన్నటువంటి ఈ గ్లైసెరిజిన్, గ్లాబ్రిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా సెక్స్ కోరికలను పెంచేందుకు, సెక్స్లో చక్కటి సామర్థ్యాన్ని పొందేందుకు, భావప్రాప్తి పొందేందుకు, ఇలా వివిధ రకాలుగా స్ఖలన సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి స్ఖలన సమస్యలను త్వరగా తగ్గించేందుకు అతిమధురంలో ఉన్నటువంటి ఈ గ్లాబ్రిడిన్, గ్లైసిరైజిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే జీలకర్రలో క్యుమినాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. అదేవిధంగా కెటచిన్ను ఇలాంటి రసాయన పదార్థాలు, థైమోక్వినోను అనేటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను సెక్స్ సామర్థ్యాన్ని వృద్ధి చేసేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా జీలకర్ర పోషకాంశాలు కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శరీరానికి చక్కటి పోషణ అందించేది కూడా ఇందులో ఉన్నటువంటి జీలకర్రలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అట్లే బెల్లం చలువ చేసేటువంటి
గుణం ఒకటి, రెండవది ఏమంటే ఆల్కలైన్ నేచర్ అంటారు అనమాట. సర్వసాధారణంగా ఎక్కువ మందిలో ఈ శృంగారపరమైనటువంటి ఇబ్బందులు కలిగేందుకు శరీరంలో వేడితత్వం ఎక్కువగా ఉండడం కారణము, అదేవిధంగా రక్తంలో ఆమ్లత్వం ఎక్కువగా ఉండడం కూడా ఒక కారణం ఉంటుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి శృంగారపరమైనటువంటి సమస్యలకి మరి ఈ బెల్లము ఆ వేడితత్వాన్ని తగ్గించేసి రక్తంలో ఆమ్లత్వాన్ని తగ్గించేసి క్షారత్వాన్ని పెంచడం వల్ల శుక్ర కణాల్లో మంచి క్వాలిటీ పెరిగిపోతుంది. అదేవిధంగా శుక్రం యొక్క ప్రమాణాన్ని పెంచేందుకు ఈ యొక్క బెల్లం ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్ఖలనం సంపూర్ణంగా జరిగేందుకు ఈ యొక్క బెల్లం ఉపయోగపడుతుంది. అదేవిధంగా భావప్రాప్తి చక్కగా పొందేందుకు ఈ యొక్క బెల్లం ఉపయోగపడుతుంది. ఈ అనేక రకాలుగా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెల్లములో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ యొక్క పోషకాంశాలు మెదడులో ముఖ్యంగా సంతోషాన్ని కలుగజేసేటువంటి అనేక రకాలైనటువంటి గాబా, సెరటోనిన్, డోపమిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క బెల్లం వాడుకోవడం వల్ల ఇలాంటి పదార్థాలు ఉత్పత్తి మనకు మెదడులో జరగడం వల్ల ఆ శృంగారపరమైనటువంటి ఆసక్తి బాగుంటుంది. శృంగారం తర్వాత కూడా ఆనందంగా, యాక్టివ్గా, సంతోషంగా జీవితాన్ని అనుభవించేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది అనమాట. ఈ విధంగా అనేక రకాలైన పదార్థాలు సమ్మిళితం కాబట్టి దీన్ని న్యాచురల్ వయాగ్రా అంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క పదార్థాన్ని మాత్రం ఒక్క షుగర్ వ్యాధిగ్రస్తులు మినహాయించి మిగిలిన వాళ్ళందరూ కూడా క్షేమదాయకంగా వాడుకోవచ్చు. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం గత కొన్ని వీడియోల్లో నేను అందరూ వాడుకోదగ్గ ఔషధాలు తెలియజేయడం జరిగింది కాబట్టి వాళ్ళ వీడియోలు ఫాలో అవుతే సరిపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు అయితే వాడుకోవచ్చు, కానీ ఎక్కువగా వాడకుండా మరి నేను చెప్పినట్లు ఇతర వీడియోలో చెప్పినటువంటి ఔషధాలు ఫాలో అవుతే సరిపోతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని పుచ్చకాయతో తయారు చేసుకుని సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.